సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటిన కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మనస్వి. మంతటి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచింది ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాత్రమే. మంతటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. జీవన్గి ప్రీమియర్ లీగ్ 2026ను ప్రారంభించిన బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ. అక్రమ ఎర్రమట్టిని తరలిస్తున్న మాఫియాపై చర్యలు తీసుకోండి. యాలాల ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసిన ప్రజా సంఘాల నాయకులు. మా సొంత ప్రాపర్టీలోనే ప్లాటు చేసి అతి తక్కువ ధరకే ప్లాట్లను విక్రయిస్తున్న శ్రీలక్ష్మి రియల్ ఎస్టేట్ అధినేత ఇందూర్ రాములు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థిని మనస్వి జిల్లా స్థాయిలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రతిభను కనబర్చింది. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో తాండూరు పట్టణం కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల KVCS లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మనస్వి తన ప్రతిభను చాటింది. మనస్వి ఫైటో మైనింగ్, మెటల్ ప్లాంట్ అనే అంశంపై వైజ్ఞానిక ప్రదర్శనను అద్భుతంగా నిర్వహించింది. నేల నుండి లోహాలను బయటికి తీయడంతో పాటు మొక్కలను శాస్త్రీయ పద్ధతిలో ఉపయోగించి పర్యావరణాన్ని రక్షించే విధంగా ఉన్న వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. మనస్వి ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనను వీక్షించిన ప్రతి ఒక్కరూ ఆమెను కొనియాడారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో ఈ ప్రదర్శనకు మొదటి బహుమతి లభించింది. అంతేకాకుండా మనస్వి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. దీంతో మనస్వి నిర్వహించిన ప్రదర్శన వల్ల తమ పాఠశాలకు మంచి పేరు లభించిందని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ సంతోషం వ్యక్తం చేశారు. పరిగి జెడ్పీహెచ్ఎస్ లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనకు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా మనస్వి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జిల్లా స్థాయిలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన మనస్విని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సంగిశెట్టి సతీష్ మనస్విని ఘనంగా అభినందించారు. పాఠశాల కీర్తిని జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి పెంచారని, రాష్ట్ర స్థాయిలో కూడా మనస్వి తన ప్రతిభను చాటుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. Scientists have grown sunflower and mustard plants in that area and made the land fertile. These plants absorb waste gases and metals from the soil by the process called bioremediation. What is bioremediation? It is a process where living organisms like plants clean up contaminated air, water or soil by breaking down pollutants into less harmful substances. In 1990, planting sunflower and mustard plants have started. They made the soil fertile before mining began. We can extract gold from sunflower plants. Nickel, a metal which is used in electric charging batteries for vehicles, can also be obtained from sunflower. By this technique, there won't be any deforestation, no pollution, no mining, no diseases, no fuel wastage or no accidents. Some plants like sunflower, mustard, eucalyptus, tobacco and fern plants are best for gold extraction. To extract gold from these plants, first we need to dry the harvested crop and then burn it. Then it should be processed by mixing the ash with HCl, hydrochloric acid and sodium nitrate to get gold. Some plants like tulasi, aloe vera, acacia and hibiscus are burnt and that ash is mixed with sodium nitrate to get silver. Sunflower and mustard plants are processed to get nickel. The country Albania is extracting 400 kg of nickel every year from Odontarana plant. Now all other countries like China, USA, Brazil are coming forward to start phytomining for nickel, which is extensively used in electronic industry. By this project, we can convert waste lands into fertile lands. Now, Jago India, Jago Telangana, Jago. Start growing nickel, gold and silver extracting plants in highly polluted areas. Start sustainable and useful agriculture. Thank you.
మంతటి గ్రామాన్ని అభివృద్ధి పరిచింది ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాత్రమే అని మంతటి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం బషీరాబాద్ మండలం మంతటి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తమ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని, పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారని, అందులో ముఖ్యంగా మంతటి నుండి నారాయణపూర్ గ్రామానికి 2,75,00,000 నిధులతో రోడ్డును వేశారని, జీవని నుండి మంతటి గ్రామానికి 3,75,00,000తో రోడ్డు నిర్మాణం పూర్తి చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని విమర్శించడం తగదని, ఇంకోసారి ఎమ్మెల్యేని విమర్శిస్తే ఖబర్దార్ అంటూ మంతటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘాటుగా హెచ్చరించారు. మంతటి గ్రామంలో బీదల కోసం 30 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని, అందుకు 1,50,00,000 నిధులను మంజూరు చేసినట్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. గ్రామంలో నూతన రేషన్ కార్డులు మంజూరు కావడంతో పాటు పాత రేషన్ కార్డులలో నూతన పేర్లను చేర్పించారని గ్రామస్తులు వివరించారు. బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని విమర్శిస్తున్నారని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలరి సురేష్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శేఖర్, రాజు, రాములు, అంజిలప్ప, నరేష్, జగదీష్, నగేష్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు. అయితే ఇట్లా పరిస్థితి ఉన్నది అప్ప ఇట్లా చేయండి అంటే ఇట్లా 10 ఏళ్ళు అడుగుతే ఎవరు చేయలేరు. ఈ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత నెలకే నా కొడుకు రేషన్ కార్డుల పేరు ఎక్కింది, బియ్యం గిట్ వస్తున్నాయి. అయితే నీకు ఇంకో విషయం, ఇప్పుడు మన ప్లాన్కి ఎట్లున్నది, హెల్త్ ఎట్లున్నది? ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు ఒకవేళ హెల్త్ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే ఈ రేషన్ కార్డు ద్వారా మన ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. రేషన్ కార్డుల పేరు లేకుంటే ఆరోగ్యశ్రీ కూడా రాకుండే. కాబట్టి ఇప్పుడు నీకు పేరు వచ్చింది, నీకు రేపు ఏం ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మనవరన్న దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా న్యాయం చేయడానికి మేము కూడా రెడీ ఉన్నాం. నేను గిట్ట అన్ని విధాలుగా కష్టపడిగా నేను గిట్ట తయారున్నాను. థ్యాంక్ యూ. జై మనోరన్న, జై మనోరన్న. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా బెనిఫిట్స్ వచ్చినాయట? ఆ ఇల్లు చూపి. మనోహర్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతనే మనకు ఇల్లు యాదాక జరగదు. ఒకసారి ఇల్లు చూసుకోరాదు. ఇదే ఇల్లు లైన్గా దగ్గరికి వచ్చింది. ఇంకా మీకు సంతోషంగా ఉంది ఇల్లు వచ్చినందుకు? బస్కి వస్తుంటే బస్సు ఫ్రీ ఉందా, పైసలు కడుతుండ్రా? కరెంట్ బిల్లు లేదు, ఏం లేదు. ఇంతకుముందు పార్టీలు ఉన్నప్పుడు ఉండే దానికి బిల్లు ఏం రాలేకుంది, తీసేసి. ఇప్పుడు ఇంకేం కావాలి? ఇంకేం కావాలి అక్కడ? పింఛన్, మామ ఎక్స్పైర్ అయినందుకు పింఛన్ కావాలి. సరే సరే, ఇప్పుడు మీరు ఇచ్చిన దాన్ని మనవరన్న దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా నీకు ఒక 3 నెలల నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ అదే స్టార్టింగ్ పింఛన్లే ఉన్నది. వచ్చిన పింఛన్ పెట్టేటప్పుడు ఫస్ట్ పేరు నీ పేరు పెట్టేటట్లా మేము ప్లాన్ చేస్తాం. 100% నీకు పింఛన్ ఇచ్చేటట్లా మేము మాటిస్తాం. జై మనోహర్, సంతోషంగా జై మనోహర్. ఇప్పుడు మనోహర్ బియ్యం వస్తున్నాయి, నాకు పింఛన్ ఒకటి సంతోషం. పింఛన్ నెక్స్ట్ వస్తుంది, ఖచ్చితంగా మేమే ఇస్తున్నాం నీకు. ఈ మాట కూడా ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా. నీకు పింఛన్ చేసే బాధ్యత కూడా మాదే. కానీ కొంతమంది కల్పితాలకు ఏమో చెప్తారు, మీరు వాళ్ళు వీడియోలు తీసేది మీకు తెలియదు, మీరు ఏమో అప్పటిపడితే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికే మాట్లాడతారు. అది కాదు, నిజం మాట్లాడాలి. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే నిజం మాట్లాడాలి. ఇప్పుడు మా ముందర కూడా మీరు నిజమే మాట్లాడాలి. నీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా, నీకు ఇల్లు వచ్చిందా లేదా, రేపు పింఛన్ కూడా పక్కా నీకు మనవరం ఆధ్వర్యంలో నీకు పింఛన్ ఇప్పిస్తున్నాం. సరేనా? ఒక్క నిమిషం. అంజలాన్ అంటే మా మామనే, ఈయన ప్యూర్ కాంగ్రెస్. మేమంతా వీళ్ళకి తెలియదు బాగా కాబట్టి మేము లోకల్ లీడర్గా మమ్మల్ని గుర్తిస్తారు. ఇది అంతా జరిగింది మనోహర్ అన్న పుణ్యం. మనోహర్ అన్న ద్వారానే వేసినాం. ఇప్పుడు మన మనోహర్ రెడ్డి అన్న పైసలు ఇస్తేనే మనం మీద రోడ్ వేసినాం. ఇప్పుడు అంజలప్ప మామ పైసలు ఇయ్యాడు, నేను ఇప్పుడు మనకు దీనికి జరిగినది సంతోషమే కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కదా అన్ని జరిగినాయి. బస్ ఎక్కిపోతున్నావు కాక. అట్లా చేసి ఇప్పుడు నేను చూసినప్పటి నుంచి దాదాపు ఒక 30 సంవత్సరాల పైనే రాజకీయ అనుభవం మన హనుమంత్ రెడ్డి అన్న. ఇంకోటి వీళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నది. ఒకసారి అన్న మీ సందేశం ఇవ్వాలని మనం. మంతటి గ్రామ ప్రజలకు నమస్కారం.
మేము మున్పటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి పనిచేసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్లోకి ఎవరు వస్తే మా రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చీలబడ్డప్పుడు కూడా రోహిత్ రెడ్డికి చేసినాము. మొన్న కూడా మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చినాము, కాంగ్రెస్కే పనిచేసినాం. మొన్న 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి మనోహర్ అన్న గెలిచినాకనే మంతటికి 30 ఇండ్లు మరియు రేషన్ కార్డులు 500 పైన రేషన్ కార్డులు ఉన్నాయి. మళ్ళీ కొత్తగా 53 రేషన్ కార్డులు కొత్తగా మిస్ అయిన వాళ్ళవి ఆడపిల్లలవి కానీ చిన్నపిల్లలవి కానీ రేషన్ కార్డులో చేంజ్ చేయడం అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మనకు సన్నబియ్యం ఊరు మొత్తానికి సన్నబియ్యం ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. ఇక ఇప్పుడు కూడా ముందు కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు 30 ఇళ్ళు అంటే ఒక ఇంటికి 5 లక్షల చొప్పున 1,50 లక్షల రూపాయలు మనోహర్ రెడ్డి మళ్ళా 30-40 లక్షల సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేసిండ్రు. ఇంత అభివృద్ధి చేయంగా కూడా మొన్న టీఆర్ఎస్ వాళ్ళు మనోహర్ రెడ్డి గెలిచిన తర్వాత ఏం చేయలేదంటే వాళ్ళకి చాలా దుష్ప్రచారం. వాళ్ళకి నేను ఖండిస్తున్నా. ఇప్పటికి కూడా కాంగ్రెసే ఎన్ని సంవత్సరాలు ఉన్న కాంగ్రెసే అభివృద్ధి చేస్తుంది. మునుపు కూడా మనకు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అని. కాంగ్రెస్కు జిందాబాద్. రేషన్ కార్డు ఇల్లు ఏమన్నా అడిగినా ఇస్తామని అడిగినా అంటే ఇల్లు ఉన్నదనే రేషన్ కార్డు ఎప్పుడు మీకు ఎప్పటి నుంచి ఇంతకుముందు రేషన్ కార్డు లేకునేనా? రేషన్ కార్డే లేదు కానీ ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చింది. సంతోషమే కదా. బియ్యం తెచ్చుకున్నారా? సన్న బియ్యం మంచిగా ఉన్నాయి కదా. బస్సు టికెట్ తీసుకున్నా ఫ్రీ బస్సు టికెట్ ఫ్రీ బస్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మన మనోరన్న ఆధ్వర్యంలో ఫ్రీ బస్ చేసినాం. మేము బస్సుకు పైసలు ఇస్తున్నారా? కరెంట్ బిల్లు చేసుకోవాలి చేయించినాము అయిపోయింది. నుంచి ఏం లేదు. ఏం జరిగినా ఇప్పుడే రేషన్ కార్డు వచ్చింది, కరెంట్ బిల్ మాఫీ అయింది. ఇల్లు అంటే ఇల్లు ఉన్నది కాబట్టి వాళ్ళు అన్నాడు అన్నకు అడిగినాం మేము. ఇల్లు అంటే వద్దు తమ్మి ఇల్లు ఉన్నది మాకు మళ్ళీ అడగడతాను. సంతోషమే కదండి. ఏం పేరు? నా పేరు జగదీశ్వర్. ఓకే అన్న. ఇప్పుడు మేము మొన్న కొన్ని అదే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కొన్ని వీడియోలు తీసి మొత్తం డెవలప్మెంట్ అంటే రోహిత్ రెడ్డి చేసిండు, మనోహర్ రెడ్డి ఏం చేయలేడు అని ఒక మాట్లాడారు. ఆ విషయంలో మేము కూడా ఒకసారి ప్రజల దగ్గర పోయి ఎంతవరకు నిజం తెలుసుకుందామని మేము బయటకు వచ్చినాము. ఇప్పుడు నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా న్యాయం జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము 4 అన్నదమ్ములం. ఓకే. అయితే మా ఇల్లు మొత్తం పాతబడిపోయింది. అది పంచుకుంటే ఎవరికి సరిగ్గా రాదు. కానీ మేము ఇల్లు కావాలని అడిగితే ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టుకుని దాన్ని గుర్తించి ఇంటికి వచ్చి అడిగిండ్రు. ప్లాట్ చూపిస్తే మేము ఇల్లు ఇస్తామని శాంక్షన్ చేసిండ్రు. సంతోషం. ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది. కడుతున్నాం. ఇల్లు కడుతున్నాం. సజ్జల వరకు వచ్చింది. ఇదేనా? ఇది సజ్జల వరకు వచ్చేసింది. ఒక బిల్లు కూడా వచ్చింది అట్లా. ఓకే ఓకే. రెండో బిల్లు కూడా రెడీ ఉంటుంది. పైసలు ఆగాయి. ఒక వారం లోపల మీకు సజ్జలు అయినాయి కదా. ఇప్పుడు ఎంబడి మళ్ళీ ఏఈని పిలిపిస్తా. మన బైశ్రాద్ ఏఈ గారు కూడా ట్రాన్స్ఫర్ అంటే వివరంగా పోయిన కొత్త ఏఈ వచ్చిండు. నిన్ననే నాకు మైపాలు చెప్పిండు ఫోటో తీయాలి అంటే నేను మాట్లాడినా. ఆయన ఈ రోజు లేకుండా 2 రోజులు వస్తాడు. ఫోటో తీపించి ఆ బిల్లు ఏమన్నా కూడా ఎంబడి చేయించేటట్లా చేస్తాం మేము. ఇంకా నీకు వేరే ప్రాబ్లమ్స్ చాలా సంతోషంగా ఉంది. ఓకే. రేషన్ కార్డులు అన్న? రేషన్ కార్డులో మా భార్యది 10 సంవత్సరాల నుంచి పేరు కట్ అయ్యింది. అక్కది లేదా? మా భార్య అయితే ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా రాలేదు. తర్వాత ఈ ప్రజా దర్బార్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మళ్ళీ 4 నెలలు అవుతుంది పేరు బియ్యం తీసుకుంటాం. రేషన్ కార్డు హ్యాపీ ఉన్నారు. ఇంకేం ప్రాబ్లం అన్న? కరెంట్ బిల్ అంటే 200 కరెంట్ బిల్ మాఫీ. సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం నీకు ఒక్కోనికి కరెంట్ బిల్ మాఫీ అయింది, గవర్నమెంట్ బిల్ వచ్చింది. అక్క పేరు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. అక్కది లేదంటే విచిత్రం, పిల్లలు లేదంటే ఒక మాట, అక్కది లేదంటే మా అక్క పేరు కూడా యాడ్ అయిపోయింది. అన్నీ అంతే హ్యాపీ. ఇప్పుడు నీకు ఇంకేమి ఒక నల్లది ఒకటి ఏమో అన్నావు కదా? నల్ల ఒకటి కావాలి, ఒకటి ఇంటి పై నుంచి పోయింది. అది అన్న దృష్టికి తీసుకెళ్ళాం, మనోరన్న దృష్టికి తీసుకెళ్ళాం. మళ్ళీ కూడా మేము మనోరన్నకి చెప్తాము. అది ఒకటి 3 ఫేజ్ లైన్ ఉంది అన్న, అది బోర్ల కలెక్షన్ ఉంది. అన్న పేరు జగదీష్ అన్న. అన్న ఊరు పూజారి. అన్నకి ఇంతవరకు పాత ఇల్లు ఉండే. అన్న ఇంతకుముందు మాట్లాడాడు 4 అన్నదమ్ములు, వాళ్ళకి అంతా ప్రాబ్లం ఉండే. ఇల్లు గురించి ఒకసారి చెప్పిండు మాకు, ఇల్లు కావాలి తమ్మి అట్లా అంటే మేమందరం కార్యకర్తలు అందరం కూర్చొని ఆలోచన చేసి గ్రామంలో కూడా ఒక 30 ఇల్లు మనోరన్న ఆధ్వర్యంలో 30 ఇల్లు ఇచ్చినాం. 30 ఇళ్ళల్లో అన్న పేరు కూడా యాడ్ చేసినాం.
ఈరోజు అన్న ఇల్లు కట్టిండు, ఆల్రెడీ చౌకట్ లెవెల్ ఇల్లు కూడా కంప్లీట్ అయింది. అయితే అన్నకు 2-3 ప్రాబ్లమ్స్ చెప్పి ఇల్లు ఒకటి వచ్చింది మన ప్రభుత్వంలో, రేషన్ కార్డులో అక్క పేరు అక్క పేరు కట్ చేసిన రేషన్ కార్డులో. ఇప్పుడు మ్యాక్సిమం పిల్లల పేర్లు కట్ చేయంగా చూసినాము, లేవు పిల్లల పేర్లు మ్యాక్సిమం 505 రేషన్ కార్డులు ఉన్నాయి మంతట్లా. చాలా ప్రతి కుటుంబంలో పిల్లల పేర్లు ఎక్కలేవు. అయితే అటువంటిది కూడా ఈరోజు మన మనోహరన్న ఆధ్వర్యంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో అందరి పేర్లు రేషన్ కార్డులు ఎక్కించడం జరిగింది. అదొక్కటే కాకుండా ఇప్పుడు అన్న ఏమంటుంటే విచిత్రంగా అక్క పేరు లేదని చెప్పిండు. మేము పరిచయం అయినాం, అన్న వాళ్ళ భార్య పేరు లేదు. అదే అన్న వాళ్ళ భార్య పేరు కూడా యాడ్ అయిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఈ వాటర్ ఒక్కటి కావాలంటుండు పైప్ లైన్, అది అన్న దృష్టికి మనోహరన్న దృష్టికి తీసుకెళ్ళి అది కూడా చేపిస్తా. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి అక్కడ చూపి రవి 3 ఫేజ్ లైన్ ఉందన్న, అది మొత్తం బోర్లకు ఆ బిల్డింగ్ పైన ఈ ఊరు మొత్తంలో ఉన్నది. ఇక్కడ చూపి ఊరు ఇక్కడ చూపి ఊరు పై నుంచి ఉన్నాయన్న అవి మొత్తం వైర్లు. అది ఒకటి చాలా మేజర్ సమస్య ఉన్నది. మీకు మీ దృష్టికి ఆల్రెడీ తీసుకొచ్చినాము, అది చేద్దామని చెప్పారు. మీరు ఒకసారి ఇది కూడా చూపిస్తే మనకు చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నా. నీకు ఇప్పుడు సంతోషమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో హ్యాపీ ఉంది కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఇది కాలేదు, అంటే పేరు కట్ అయింది అంతే, రేషన్ లో పేరు లేకుండా మా భార్య ఎక్కించే ప్రయత్నం లేదు, రాలేవు రేషన్ కార్డు రాలేవు. ఓకే, థ్యాంక్ యూ. జై మనోహరన్న. మంతటి గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని ఖండించడానికే మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. ప్రెస్ మీట్ కాకుండా లైవ్ ఎవరెవరు ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి మనోహరన్న ఆధ్వర్యం లోపల ఎంతమందికి బెనిఫిట్ జరిగింది, ఏమేమి బెనిఫిట్ జరిగిందని మేము కూడా అన్నీ కాకుండా ఒక 25% మాట తిరిగాం. 25% కూడా ఒక 5% తిరిగి పబ్లిక్ని తెలుసుకున్నాం. తిరుగుతారు ఇట్లా మేము పోతుంటే ప్రతి ఒక్కరు కాంగ్రెస్లో ఏం జరిగింది అందరూ స్పందిస్తున్నారు, అందరు చెప్తున్నారు. మొన్న బీఆర్ఎస్లో దిగిన ఒక 2-3 వీడియోస్ చూసినాము, వాళ్ళ దగ్గర పోయి అడిగినాం ఎంతవరకు ఏం లెక్క మీరు చెప్పింది నిజమేనా ఏంది అంటే వాళ్ళు చెప్పిండ్రు. మేము చెప్పిన వీడియో కూడా కంప్లీట్ చేయకుండానే వాళ్ళు కట్ చేసిండ్రు, మాది మొత్తం వినలేరు. మేము ఒక రోడ్డు గురించి చెప్పారు కదా, ఆడికే కట్ చేసుకొని వాళ్ళు చెప్పిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, డెవలప్మెంట్ అంటే ఒక సీసీ రోడ్డు ఒక మోరీ కాదు. డెవలప్మెంట్ ప్రతి ఇండివిజువల్గా కూడా డెవలప్మెంట్ కావాలి. సీసీ రోడ్లు మోర్లు కామన్, అన్ని ఊళ్ళకి వచ్చినట్ల మన ఊళ్ళకి వచ్చినాయి, మనం కూడా చేసినాం. దాంట్లో ప్రత్యేకత ఏముంది? ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 5 ఏళ్లలో ఒక సీసీ రోడ్ మోరీ అయిపోతే ఏం లాభం? ఈరోజు బీఆర్ఎస్ హయాంలో కొన్ని పనులు జరిగినాయి. ఇప్పుడు మనకు శ్మశాన వాటిక అంటే శ్మశాన వాటిక లేక ఉన్నది, ఏం ఒక చింతాకటి దాని ఉపయోగం లేదు, అది వేస్ట్ దాని లెక్కల. ఇప్పుడు మనోహరన్న గురించి ఒక మన బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడారు. మనోహర్ రెడ్డి వచ్చినప్పుడు ఏం జరిగినాయి, ఏం నిధులు వచ్చినాయి మంతటికి అని ఒక క్వశ్చన్ ఒక వ్యక్తికి వేస్తే ఏం జరిగిన ఒక వ్యక్తికి వేస్తే వ్యక్తి ఏం రాలేవు అన్నాడు. ఈరోజు నేను చెప్తున్నా, 5 సంవత్సరాల రోహిత్ రెడ్డి చేసిన గారి ఎంతైతే బడ్జెట్ ఇచ్చిందో, కానీ మనోహరన్న ఎప్పుడు ఎలక్షన్ టైంలో ఒక మాట ఇచ్చిండు, అన్న మాకు మేజర్ ప్రాబ్లం మంతటి టు నారాయణపూర్ రోడ్ కావాలి, మాకు ఇప్పుడు ఇట్లా చుట్టూ తిరగాలంటే 18 కిలోమీటర్లు అవుతుంది, మేము ఇట్లా పోవాలంటే ఖాళీ 8 కిలోమీటర్లు అని చెప్తే నడి ఊళ్ళో అన్న అప్పుడే స్పాట్లో మాట ఇచ్చిండు, నేను గెలిచిన ఫస్ట్ పని మీకు మంతటి టు నారాయణపూర్ రోడ్ పెట్టుతున్నా అని చెప్పి మాట ఇచ్చిండు. ఈరోజు 2,75,00,000 దాదాపు మంతటి టు నారాయణపూర్ బీటీ రోడ్ శాంక్షన్ చేశాడు. ఎంత గొప్ప విషయం ఇది. ఇప్పుడు జీవన్గి టు మంతటి 3,75,00,000, 6 కోట్లు దాదాపు ఈ రెండు పనులకే ఇచ్చిండు. ఇప్పుడు 30 ఇండ్లు, ఇప్పుడు మన హనుమంతరెడ్డి అన్న చెప్పినట్లు 5 లక్షలకు ఇల్లు, ఇప్పుడు ఒక 30 ఇండ్లు దాదాపు 1,50,00,000 ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కల్పించింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. రేషన్ కార్డుల విషయానికి వస్తే, రేషన్ కార్డులలో ప్రతి ఇంట్లో ఒక పేరు లేదు, ఎవరిది లేదు. ఇప్పుడు కూడా ఒక అన్న చెప్పిండు వాళ్ళ మా భార్యదే లేదా అని చెప్పి, ఎంత ఘోరమైన మాట. పిల్లలది అంటే సరే లేట్ ప్రాసెస్ ఎక్కలేదు, వాళ్ళ పెద్దోళ్ళది కూడా రేషన్ కార్డుల పేర్లు కట్ చేసారు. ఈరోజు మనకు రేపు మనకు ఆరోగ్యశ్రీ కావాలన్నా ఇంకోటి కావాలన్నా రేషన్ కార్డుల పేరు ఇంపార్టెంట్. ఈ విలేజ్ పర్పస్లో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళే, రేషన్ కార్డులో పేరు లేకపోతే ఎంత ఇది అవుతుంది. అదే నరసింహం ఇంత మాట్లాడుకుంటూ చెప్పి నా కొడుకు ఒకటి హార్ట్ ప్రాబ్లం ఉండే, నా కొడుకు పేరు లేదు, ఈరోజు ఆయన పేరు ఎక్కింది రేషన్ కార్డులో. ప్రతి 500 పైచిలకు ఉన్న రేషన్ కార్డులలో ప్రతి ఇంట్లో పేర్లు లేవు. ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి పేర్లు రేషన్ కార్డులు యాడ్ చేయడం జరిగింది. అది ఒక్కటే కాకుండా మళ్ళీ కొత్త రేషన్ కార్డులు దాదాపు ఒక 50 నుంచి 60 రేషన్ కార్డుల మధ్యలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు పేదలు దొడ్డు బియ్యం తింటారని మన సీఎం రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ చర్చించి ఈరోజు మన ఇదే రైతులకు సన్న బియ్యం సప్లై చేస్తున్నాం.
ఒక్కటి కాదు, మన మనోహరన్న విషయంలో లెక్కలేంత డెవలప్ జరిగింది. ఈరోజు ప్రతి విషయం మనం ఏం అడిగినా, రేపు మనకు ఒక మాట కూడా ఇచ్చిండే, పానర్లు నాకు ఇట్లా ఉన్నాయన్నా, చేనుల కొనికి రైతులు ఇబ్బంది పడుతున్నట్టే, రెడీ మీరు ఓకే, మీరు సర్పంచ్ గెలిచిరండి. అదే సరే, ఏదో ఒక కొన్ని అనివార్య కారణాలలో పొరపాటు జరిగింది. అయినా ఈరోజు మేము మాట ఇచ్చినాము, ఆ మాట నిలబెట్టుకుని రెడీ ఉన్నాము. మనోహరన్నతో చెప్పి మళ్ళీ మేము ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నాము, బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాము, మీరు తప్పుడు ప్రచారం చేసి ప్రజల లోపల ఒక చెడు అభిప్రాయాన్ని క్రియేట్ చేయకండి. ఉన్నది నిజం, జన్నుని మాట్లాడండి. ఒక నాయకుడు మాట్లాడి బోరింగ్ వేసినాము, ఇది చూపిస్తున్నాడు, బోరింగ్ అదే, ఇది వేసిన బోరింగ్ మేము రోహిత్ రెడ్డి సమక్షంలో కాదు. 2004 నుంచి నారాయణ మహారాజ్ గారు, గౌరవనీయులు నారాయణ మహారాజ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను పోయి అడిగిన, అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది మహారాజ్ అంటే 8 లక్షలు పెట్టి స్పాట్లో బోరింగ్ చేపిస్తే ఆ పైప్ లైన్ చేసి ఈరోజు మన 2 ఇళ్ళు, మన గ్రామానికి పెద్దలైనటువంటి మాల్ పటేల్, సిద్ధారెడ్డి పటేల్ వాళ్ళ ఇంట్లోకి ఇద్దరికి నీళ్ళు ఎక్కకుండే, నేను దగ్గరుండి యువతలో ఒకటి మన సందీప్ అని ఉంటాడు, ఆ ప్లాన్ ఇంటి ముందర పైప్ లైన్ కట్ చేయించి వాళ్ళ ఇంటికి నీళ్ళు ఎక్కించినాం. ఈయనే ఉన్నాడు పటేల్, చెప్తాడు అది కూడా విషయం. ఇవన్నీ చేసిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాయి. ఇంతకుముందు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 425 ఇళ్ళు, దాదాపు 420-30 ఇండ్లు ఎవరు చేసిండ్రు? ఈ మొన్న చెప్పిన నాయకుడే ఇచ్చిండు ఇల్లు, సగం ఆయన ఇచ్చిండు, సగం నేను ఇచ్చాను అప్పుడు కూడా. కాబట్టి మీకు ఒకటి చెప్తున్నా, బీఆర్ఎస్ దయచేసి ఒక మాట చెప్తున్నా, తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేయకండి. మీ నాయకుడిని కూడా తలదించుకునేటట్లా ప్రవర్తించకండి. ఇప్పుడు మీ రోహిత్ రెడ్డిని కూడా తలదించుకునేలా మీరు ప్రవర్తించకండి. ఇప్పుడు మా మనోహరన్న ఇప్పటికి ఇంకా చాలా టైం ఉంది. మీరు రోడ్లు చూసుకొని బయట మా తాండూరు రోడ్లు ఎట్లా ఉండే, ఇంత ముందు ఒకసారి చూడండి. ఈరోజు రోడ్లు చూడండి, సిచ్యువేషన్ ఏముంది. ఈరోజు రోడ్లు ప్రతి ఒక్క రోడ్డు, ఇప్పుడు వికారాబాద్ టు తాండూరు ఎంత ఘోరంగా ఉండే రోడ్డు. ఆ రోడ్డు పోవాలంటే భయపడి మొత్తం ఇట్లా రివర్స్ గోడంగల్కి పోవడం జరుగుతుంది. ఈరోజు అన్న ఆధ్వర్యంలో రోడ్డు నడిచింది. ఇప్పుడు ఇంకా 100 కోట్ల పైన పెట్టి ఇప్పుడు అన్న రోడ్డు 4 లైన్ రోడ్ చేయడానికి రెడీ ఉన్నాడు అన్న. ఇప్పుడు బషీరాబాద్ టు మైల్వార్ 4 లైన్ రోడ్ ఇప్పటి వరకు ఎప్పుడు కాలే. మనోహరన్న ఆధ్వర్యంలో ప్రతి పని అవుతున్నది, ప్రతి ఊరుకు మంచి జరుగుతున్నది, ప్రతి ఇండివిజువల్గా ప్రతి వ్యక్తికి కూడా మంచి జరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి, జరుగుతున్నాయి. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, రేషన్ కార్డు వాళ్ళకి రేషన్ కార్డు, ఇప్పటికి కూడా రేషన్ కార్డు ఇంకా వస్తూనే ఉన్నాయి. కరెంట్ బిల్లు ఇప్పుడు 200 యూనిట్లు మొత్తం మాఫీ. ఇప్పుడు అందరికి ఇప్పుడు పోతే ఆడియోలో చెప్తున్నారు, మాకు చాలా సంతోషం అప్ప, మాకు బస్ ఫ్రీ ఉన్నది, కరెంట్ బిల్లు ఫ్రీ ఉన్నది. వాళ్ళు ఎంత ఇప్పుడు కరెంట్ బిల్లు ఉంది, నెలగాంతాడు మా లైన్ మ్యాన్ బదులు బండి వేసుకొని తిరుగుతా ఉండే ఇంటిని. ఇప్పుడు లేదు, ఊరి మీద వచ్చి రౌండ్ కొట్టి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మీరు దయచేసి ఈ తప్పుడు ప్రచారం మానుకోవాలి. కాబట్టి మనోహరన్న నాయకత్వాన్ని మేము సమర్థిస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే మనోహరన్ననే, ఖచ్చితంగా మనోహరన్న గెలిపించి చూపిస్తాం. జై మనోహరన్న, జై మనోహరన్న, జై కాంగ్రెస్. జీవని గ్రామంలో జీవనికి ప్రీమియర్ లీగ్ జేపీఎల్ 2026 టోర్నమెంట్ను బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ ప్రారంభించారు. మంగళవారం బషీరాబాద్ మండలం జీవని గ్రామంలో ఏర్పాటు చేసిన జీవని ప్రీమియర్ లీగ్ 2026ను ప్రారంభించిన బషీరాబాద్ ఎస్ఐ నుమాన్ అలీ మాట్లాడుతూ, క్రీడల వల్ల యువకులకు శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా యువకులు ద్విచక్ర వాహనాలను నడుపుతున్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, మైనర్లకు బైక్లను నడపడానికి ఇవ్వరాదని, యువకులు ఓవర్ స్పీడ్ తో బైక్లను నడపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ పోలీస్ సిబ్బందితో పాటు జీవని గ్రామ పెద్దలు, జీవని సర్పంచ్ బసప్ప, నవంగి మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి, గ్రామ పెద్దలు మాణిక్ రెడ్డి, నరసింహులు, అంజిలప్ప, భీమప్ప, దేవేంద్రప్ప, గ్రామ యువకులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రికెట్ క్రీడాకారులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం వచ్చి ఇన్వైట్ చేసిన యూత్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషంతో పాటు ఒక చిన్న బాధ కూడా ఉంది. ఎందుకంటే ఒక 5 years ముందు నేను కూడా ఇలాగే పార్టిసిపేట్ చేసేవాడిని. ఎవరైనా గెస్ట్ ఆఫ్ ఆనర్ వస్తే అరే నేను కూడా అలా అవ్వాలని అనుకునేటోని, కానీ ఆ రోజు వచ్చింది. కానీ బాధ ఏంటంటే మీలా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతుందని చెప్పి ఒక చిన్న బాధ ఉంది. గెలుపు ఓటమి అనేది పార్ట్ ఆఫ్ గేమ్ని ఎంజాయ్ చేయండి. ఎవరు గెలిచినా పోయినా గేమ్ని మాత్రం ఎంజాయ్ చేయండి. ఏంటంటే అరే జీవన్కి ఇలా టోర్నమెంట్ జరిగింది, సూపర్ జరిగిందని చెప్పి మండలంలో చెప్పుకునేటట్టు ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్
అంటే ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు కాబట్టి పనిలో పని అయిపోతుందని తీసుకొచ్చిన. యూత్ ఎట్లున్నాయంటే అమ్మాయి కనిపించి చాలు రైతు రోడ్డు మీద ఆగుతుంది, గాల్లో పోతున్నాయి. మీరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. ఇంకా ప్లస్ కార్లు వెళ్ళేటోళ్ళు ప్రతి సీట్ బెల్ట్ ఉండాలి. ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూసుకోండి. ఈ రోజు నుంచి మేము కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మొన్న కూడా చూసుకుంటాం సార్, స్పెషల్ డ్రైవ్ చేసినప్పుడు గంటలనే 12 ఆటోలు తీసుకొచ్చినాం, లైసెన్స్ లేని ఆటోలు. ఒక్కొక్క ఆటోలో 20 మంది లేడీస్ వెళ్తున్నారు. అప్పుడు ఏమైనా ఇలాంటి వాళ్ళతో వెళ్ళకండి. ఏమైనా జరిగినా ఇన్సిడెంట్స్ కాదు, అలాంటివి జరుగుతుందని కోరుకుంటాం. మన కంట్రోల్ జరిగేదే యాక్సిడెంట్ అంటారు. అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యాలాల ఎంఆర్ఓకు ప్రజా సంఘాల నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం ప్రజా సంఘాల నాయకులు దేవనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బల తాండాలో అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తున్న లారీలను నిలిపివేసి రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు. కాగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ కాంట్రాక్టర్తో కుమ్మక్కై అక్రమ ఎర్రమట్టి రవాణాను యథేచ్ఛగా కొనసాగించేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపించారు. ఎర్రమట్టిని తరలిస్తున్న టిప్పర్లను రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ వదిలివేశారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. అక్రమ ఎర్రమట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు యాలాల తహసీల్దార్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుగ్గప్ప, కుర్మ సంఘం మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అక్రమ ఎర్రమట్టి తరలింపు కొనసాగాలంటే తమకు 50,000 రూపాయలను అప్పజెప్పాలని కొందరు కోరినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీని డ్రైవర్ ఎవరు? ఈ డ్రైవర్ని పిలిచి తాళాలు ఇస్తారా? ఆ బండ్లు పిఎస్కి తీసుకోవాలా? సైలెంట్గా తాళాలు ఇచ్చేయండి అంతే. తాము సొంత భూములలో ప్లాట్లను చేసి అతి తక్కువ ధరకే విక్రయిస్తున్నానని తాండూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇందూరు రాములు తెలిపారు. నా కస్టమర్ల దేవులకు అందరికీ నా నమస్కారము. అదేవిధంగా నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మీ ముందుకు మళ్ళీ విచ్చేసింది శ్రీ లక్ష్మీ రియల్ ఎస్టేటు. కొన్ని వేల మందికి మంచి కస్టమర్లు ఉండడం నా అదృష్టము. ఎన్నో వెంచర్లు నేను తాండూరులో చేయడము మీ సహకారం వల్ల చేశాను. అదేవిధంగా ఎన్నో వెంచర్లు చేయడానికి 18లో 19లో కొన్ని ప్రాపర్టీలు కొనుక్కున్నాను. అప్పట్లో అనుకోకుండా కరోనా రావడము, ఎల్ఆర్ఎస్ రావడము, అదేవిధంగా మార్కెట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవడం జరిగింది. దాని కొరకు కొన్ని దగ్గర అమౌంట్ తీసుకుని రావడం జరిగింది. వాళ్ళకి ఇంట్రెస్ట్లు కట్టడం వల్ల కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది జరుగుతుంది. రకరకాల కారణాలతోటి ఇబ్బందులు అయినాయి. కాబట్టి ఈ కట్టడం కంటే మేము కొనుక్కున్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీలు తక్కువ ధరకు, అంటే మాకు పడ్డ ధర కంటే తక్కువకు మేము ఇచ్చేసి ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలని ఒక ఉద్దేశంతో తాము విక్రయించే ప్లాట్లలో ఏ ఏజెంట్ లేకుండా విక్రయిస్తున్నానని ఇందూరు రాములు తెలిపారు. మా పాత కస్టమర్లకు కానీ కొత్త కస్టమర్లకు కానీ డైరెక్ట్గా పార్టీలు ఏ మీడియేటర్ లేకుండా ఏం లేకుండా కూడా డైరెక్ట్ మళ్ళీ మేము విక్రయించాలనుకుంటున్నాము. అదేవిధంగా
ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తీవ్ర నష్టం జరిగిందని ఇందూరు రాములు తెలిపారు. మరీ దారుణంగా ఉంది. ఎల్ఆర్ఎస్ అనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, హైడ్రా అనే కాంగ్రెస్ ప్రభుత్వంలో నడ్డిడ్చినట్టుంది. బీఆర్ఎస్ యొక్క గవర్నమెంట్లో హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే ఈసారి కోమాలో ఉన్న పరిస్థితి వచ్చింది. ఇది కోలుకునే అవకాశాలు కూడా కనిపిస్తలేవు. కాబట్టి నష్టానికి అయినా పర్లేదు, సమాజంలో మార్కెట్లో బిజినెస్లో నిలబడాలంటే ఎంతో కొంత త్యాగం చేయవలసి వస్తుంది. తాండూరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అధికారులు విధులు నిర్వహించడానికి భయపడుతున్నారని ఇందూరు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో గుడ్డిలో మెలేలాక కొన్ని ప్లాట్లు అక్కడక్కడ మిగిలినవి రిజిస్ట్రేషన్ చేద్దామని చూస్తే కొందరు బడా నాయకుల పేర్లు చెప్పుకొని రిజిస్ట్రేషన్లు చేపించుకొని మళ్ళీ తర్వాత వాళ్ళని చేయకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, పట్టించడము, తాండూరుకి రియల్ ఎస్టేట్ అది రిజిస్టర్ ఆఫీస్కు రావాలంటేనే భయపడే స్టేజ్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం 10 రోజులకు ఓ అధికారి విధులు నిర్వహిస్తున్నారని, తాండూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంపై పై అధికారులు లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి మంచి అధికారులను ఇక్కడికి పంపించి తాండూరు రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరిపోయాలని కోరారు. ఇప్పుడు 8-10 రోజుల నుంచి రోజుకో రిజిస్టర్ ఆఫీసర్ వస్తున్నారు, ఎవరు స్థిరంగా ఉంటలేరు. దీని మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరినైనా మంచి రిజిస్టర్ ఆఫీసర్ని పంపించి తాండూరుకు ఊపిరి పోయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందుంచేందుకు, కస్టమర్లను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నానని ఇందూరు రాములు తెలిపారు. ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరం గడువుతో ప్రతి నెల 3,000 లేదా 3,500 రూపాయలకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని కొనసాగిస్తున్నామని, తాండూరు శివారులోని కోకట్ రైల్వే గేట్ ప్రాంతంలో తమ ప్లాట్లు ఉన్నాయని వాటిని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో విక్రయిస్తున్నట్లు రాములు తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ తో పాటు ఎంఎంటీఎస్ సర్వే కూడా పూర్తయిందని, ఇక్కడ ఎంఎంటీఎస్ వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్లాట్లకు డిమాండ్ ఉందని రాములు తెలిపారు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ప్లాట్ల విక్రయం ప్రారంభం కానుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కస్టమర్లను శ్రీ లక్ష్మీ రియల్ ఎస్టేట్ అధినేత ఇందూరు రాములు కోరారు. భూముల రేట్లు 20:100 అన్నట్ల 20 లక్షలకి ఎక్కడున్న భూమి ₹1,00,00,000, ₹1,50,00,000 అయిపోయినాయి. అవి అప్పట్లో మేము ధైర్యం చేసి కొన్నాం, ఇప్పుడు కొనే పరిస్థితిలో కూడా లేదు. కానీ రేట్లు పడిపోలేవు, కానీ ప్లాట్ల రేట్లు హీనంగా పడిపోయినాయి. మేము 2021లోనే 3,100 రూపాయలకు గజం అమ్మాను. ఈరోజు 3,000 రూపాయలకు అమ్మడానికి సిద్ధమయ్యానంటే మా పరిస్థితి మీరు అర్థం చేసుకోవచ్చు. 3,000 రూపాయలకు గజం చొప్పున నెట్ అమ్ముతున్నాము. 3,500 అంటే కేవలం ఒక 500 డిఫరెంట్ తోటి 1 ఇయర్ అంటే 11 months 1 ఇయర్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చి పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ప్లాట్ చెందాలనే ఒక ఉద్దేశంతో తక్కువ రేటుకు ఇచ్చిస్తున్నాము. రైల్వే గేట్ దగ్గర, కోకట్ రైల్వే గేట్ దగ్గర, రాజీవ్ గురుకల్ప నుంచి కోకట్ పోయే రూట్లో గేట్ దగ్గర ఉంటాయి. అది కార్నర్ మీద ఉంటాయి. ఫ్యూచర్లో ఎంఎంటీఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన సర్వే కూడా అయిపోయింది. రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉంటాయి. మళ్ళీ చుట్టుముట్టు గ్రామాలకు కూడా సెంటర్లో అవుతుంది. అది ఫ్యూచర్లో చాలా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 3,000 పెడితే నేను అనుకుంటా నెక్స్ట్ 2 ఇయర్స్లో డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోడంగల్ రోడ్డుకు ఉన్నాయి, మన కోకట్ రోడ్లో 2 ఉన్నాయి, ఇంకోటి హరియారాలో ఉన్నాయి. అట్లా మిగిలిపోయిన ప్లాట్లు ఒక 4-5 ప్లేస్లలో ఉన్నాయి. ఎవరికి ఎక్కడ నచ్చితే ఇన్స్టాల్మెంట్ కానీ నెట్ కానీ 1 టైం సెటిల్మెంట్లో ఇస్తాను. ఇంచుమించు 3,000 నుంచి 6,000, 8,000 అట్లా ఏరియాని బట్టి ఉన్నాయి. హరియారాలో 6,000, 7,000 దాకా ఉన్నాయి. కోడంగల్ రోడ్కు 10-12,000 దాకా కూడా ఉన్నాయి. కోకట్ రోడ్కు 4,000, 5,000 దాకా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇచ్చేది, ఇది ఆఫర్ ఇచ్చేది మాత్రం ఇన్స్టాల్మెంట్ వచ్చేది మాత్రం 3,000 మాత్రమే. విన్ ఇండియా లైన్లో వచ్చినాక దాన్ని ముందరికెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ పోతుంది. రింగ్ రోడ్ ఇది, రింగ్ రోడ్ మెయిన్ రోడ్ కాదనుకొని జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు ఉంటుంది. ఈ నెల మొత్తం ఉంటుంది. కట్టడం ఎన్ని నెలలు? ఈ నెల అడ్వాన్స్తో కలుపుకొని ఇంకా 11 నెలలు అంటే 1 ఇయర్ మొత్తం. అడ్వాన్స్ ఎంత ఉంటుంది? 20 నుంచి 25%. అంటే ఎంత రావచ్చు అందాదా? ఇప్పుడు 4 లక్షలు ఉంటే 1 లక్ష రూపాయలు కట్టాలా, 3 లక్షలు ఉంటే 75,000 కట్టాలా. అట్లా ఇప్పుడు కస్టమర్లకు ఎవరైనా కానీ ప్లాట్లు అవసరం ఉన్నా కానీ
రాయలకాట ఆపోజిట్లో బాటా షోరూమ్ పక్కకు శ్రీ లక్ష్మీ రియల్ ఎస్టేటు. నా పేరు ఇందూరు రాములు. మీ అందరికీ ఇంచుమించు చాలామందికి పరిచయమే ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నమస్తే మిత్రులందరికీ. మన తాండూరులో ఇందూరు రాములు శ్రీ లక్ష్మీ రియల్ ఎస్టేట్ స్థాపించి గత 15 సంవత్సరాల నుంచి చాలా వెల్చర్లు చేసినాడు. అందులో నేను చాలామందికి కస్టమర్లకు నా తరఫున ఇప్పించాను. ఈయన వెల్చర్లు సర్వే నంబర్ కోకట్ సర్వే నంబర్ల 62లో చేసిండు, సాయిపూర్ శివార్ల 28లో చేసిండు, కోకట్ శివార్ల 41, 42లో చేసిండు. అదేవిధంగా కోకట్ శివార్ల రైలు ఔటర్ రింగ్ రోడ్ విన్ ఇండియా పక్కల సర్వే నెంబర్ 15ల ఇప్పుడు ప్రజెంట్గా అక్కడ ఈరోజు అక్కడ మంచిగా టోటలీ వాస్తు రోడ్లు కూడా 30 ఫీట్ రోడ్డు. ఫ్యూచర్లో దాన్ని మంచిగా తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి చాలా విశాలవంతమైనటువంటి రోడ్లు వాస్తుకు ఉన్నాయి ప్లాట్లు. ఈయన దగ్గర నేను కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా ప్లాట్లు అమ్మిపించిన. తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ₹1,00,000 తీసుకుంటే ఈరోజు 5 లక్షల వాల్యూ, అంటే ఇంచుమించు 5 times 10 times పెరిగినటువంటి ప్లాట్లు కూడా ఆయన దగ్గర తీసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దయచేసి ఇప్పుడు విన్ ఇండియా దగ్గర మెయిన్ రోడ్కు phase 3 దాంట్లో ఇన్స్టాల్మెంట్ మీద ప్లాట్లు ఉన్నాయి. నేను కూడా నా కస్టమర్లకు చెప్తాను, దయచేసి మీరు అందరూ కూడా ఆయన దగ్గర తీసుకుంటే అందరు లాభం పొందుతారు. నేను ఈయనకు ఇంతకుముందు షేర్గా ఉన్న వెల్చర్ల చాలా మంది మమ్మల్ని గుర్తిస్తారు. రాములన్న అంటే సాయిపూర్ల ఫేమస్, తుమ్మలకుంట దాని పక్కల ఇంకా సర్వే నంబర్ 29, దాని పక్కల 35, ఇట్లా చాలా వెల్చర్లు చేసినాడు. ఆయన దగ్గర తీసుకున్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా బెనిఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పడిపోయిన ఈ టైంలో కూడా ఆయన తీసుకున్న నష్టాన్ని ఏమైతే రేటు తీసుకున్నాడో అదే రేటు కూడా ఇప్పుడు ఇస్తున్నాడు. అంటే ఆయన మనకు లాభం చేకూర్చాలని దృక్పథంతో చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా రామన్న దగ్గర శ్రీ లక్ష్మీ రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళ దగ్గర చాలామంది తీసుకున్నారు. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది 100% వాస్తుంది. ఆయన దగ్గర తీసుకోండి. దానికి నా వంతు కూడా మీకు చాలా హామీ ఇస్తాను. ఖచ్చితమైనటువంటి మనకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. बहुत ही अच्छे बना रहे हैं, जो कि इसके पहले प्लाट रजिस्ट्री नहीं हो रहे थे, घंटों में कर इन्होंने ये बेच रहे हैं. ये अवसर बाद में नहीं मिलेगा, क्योंकि बाजू MMTS का भी सर्वे करके गया है और यहाँ से बाजू से रिंग रोड भी जा रहा है. तो बहुत कम प्लाट है अभी. बहुत से लोग यहाँ पर आ रहे हैं. अभी स्कीम भी रखे हैं इसमें और नेट कैश का भी रखे हैं. तो जिसको भी होना है जल्दी से आकर रजिस्ट्री कर लीजिए. यही हमारे यहाँ. उसके बाद जो हमारे भी प्लाट है, राइट, कहाँ लिया आप? हमारे पास कहाँ लिया आप? कहाँ ली? वो लक्ष्मीपुर. क्या रेट लिए थे? आप जब रेट लिए थे 1000 रुपये में, 1100 में लिए, सो आज उसका रेट 5-6,000 7,000 हो गया है. बहुत से रेट. अब हम लोग सबके पास जो भी प्लाट लिए या खेत लिए उसमें कमाई ज़्यादा भी, मगर नुकसान तो नहीं हुआ. ये पब्लिक सेवा के लिए उन्होंने ये काम कर रहे हैं. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.